ఓం నమః శివాయ. నమస్కారం అండి. భక్తి ఆన్లైన్కు స్వాగతం. మీకు ఉన్న అప్పుల బాధలు తొలగిపోవాలి అన్నా, అలానే ఆర్థికంగా మీరు అభివృద్ధి చెందాలి అంటే ఎటువంటి పూజలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనలో చాలామంది అప్పుల బాధలతో సతమతమవుతూ ఉంటారు. ఎవరేం చెప్పినా ఆ పూజ చేస్తారు. లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఆ వస్తువులు ఇంట్లో ఉండాలి, ఈ వస్తువులు ఉండాలి అంటే పాపం వెంటనే కొని ఇంటిలో పెడుతూ ఉంటారు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే పూజ చాలా సులభమైనది, అలానే ఎంతో ఉపయోగకరమైనది. దీన్ని చేశాక మీకే తెలుస్తుంది మీ జీవితంలో ఏదో ఒక మంచి మార్పు వస్తుంది అని. అయితే ముందుగా మనం అప్పుల బాధలు త్వరగా అంటే అతి శీఘ్రంగా తొలగిపోవాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఏదైనా ఒక ఆదివారం నాడు ఉదయం 5 గంటల నుండి 8 గంటల లోపు ముందుగా మీ ఇంటిని శుభ్రపరిచి, తరువాత మీరు కూడా స్నానం చేసి శుచి అయిన వస్త్రాలను ధరించి కొంచెం స్వచ్ఛమైన ఆవు పాలను సేకరించి మీకు దగ్గరలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు వద్దకు వెళ్ళి మీ సంకల్పాన్ని ముందుగా మనసులో చెప్పుకోవాలి. అంటే మాకు ఉన్న అప్పుల బాధలు అతి శీఘ్రంగా తొలగిపోవాలి, మేము ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని మీ సంకల్పాన్ని చెప్పుకొని ఆ ఆవు పాలను ఆ చెట్టు యొక్క మొదల్లో వేయాలి. తరువాత వెనుకకు తిరిగి చూడకుండా మీరు మీ ఇంటికి రావాలి. మరుసటి రోజు అంటే సోమవారం నాడు ఉదయం స్నానం చేసి తరువాత అదే వృక్షం దగ్గరకు వెళ్ళి మీరు ఎక్కడైతే ఆ పాలను పోసారో అక్కడ మట్టిని కొంచెం ఇంటికి తీసుకుని వచ్చి అందులో కొంచెం పసుపు కుంకుమను కలిపి ఆ వారం అంతా కూడా మీరు ఆ మట్టిని బొట్టుగా మీ నుదుటిపై ధరించాలి. ఇలా ఇంటి యజమాని చేస్తే చాలా మంచిది. లేదు యజమాని చేయలేని పక్షంలో అతని భార్య అయినా చేయవచ్చు. ఇలా 6 వారాలు చేయాలి. ఇలా చేస్తే మీకు ఉన్న అప్పుల బాధలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. అలానే ఆ లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు కలుగుతుంది. కానీ మీరు చేయవలసిందల్లా నమ్మకంతో ప్రతి ఆదివారం కొంచెం ఆవు పాలను తీసుకొని అక్కడ వేసి మరుసటి రోజు ఆ మట్టిని తీసుకొని వచ్చి పసుపు కుంకుమతో కలిపి మీరు బొట్టుగా ధరించాలి. ఇలా చేస్తే తప్పకుండా మీకు అప్పుల బాధలు తగ్గుతాయి. అలానే ఇప్పుడు ఇంకొక పూజా విధానాన్ని తెలుసుకుందాం. శివుడు ఐశ్వర్యకారకుడు అని అంటారు. అంటే ఆయన్ని మనస్ఫూర్తిగా పూజించినా లేదా ప్రార్థించినా చాలట, ఆయన మనకి ధనాన్ని సంపదను ప్రసాదిస్తాడు. అందువలన శివుణ్ణి ఈ క్రింది విధంగా పూజిస్తే మీకు ఆ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. మనం చేయవలసిందల్లా ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి నాడు, ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి నాడు సాయంత్రం ప్రదోష సమయంలో అంటే 6 నుండి 7 గంటల సమయంలో మీరు శివాలయానికి వెళ్ళి శివునికి ఒక కొబ్బరి బోండం నీటితో అభిషేకం చేయాలి. మీకు వీలైతే 2 బిల్వదళాలను కూడా సమర్పించవచ్చు. ఇలా కొబ్బరి బోండం నీటితో శివునికి ఎవరైతే అభిషేకం చేస్తారో వారికి అతి త్వరలోనే ఆర్థికంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇలా నమ్మకంతో ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి రోజు చేస్తూ వస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే మీకు అతి త్వరలోనే ఆర్థికంగా అభివృద్ధిని సాధించగలరు. మరికొన్ని పూజా విధానాలను అలానే ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎటువంటి పూజలు చేయాలో తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.